నేను ఆలోచన అధ్యక్షుడు రావడంతో రాత్రి 10:30 నాకు మెసేజ్ పెట్టడంతో వెంటనే అంగీకరించి దాని ఉడావుతున్న ఎలాంటి ఇది లేదు, పారదర్శకతోనే మన వాళ్ళే కనుక మన బంధువులే కనుక అందరూ కూడా అన్న ఉద్దేశం చేసిన మేడం సోదరిమణి మేడం బీనా రాణి మేడం గారు రిటైర్డ్ DEIO డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధ్యక్షులు బూస్ ఆంజనేయులు పటేల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరియు స్వప్న మేడం గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఉంది. మన సంఘం మహిళా కార్యదర్శి ఇద్దరు కూడా గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పూజ చేయడం జరిగింది. చిన్న గ్రూప్లో కూడా సమాచారం పూజ చేసాం. మొత్తం ఉదయం అనుకోగానే వెంటనే పూజ చేయడం జరిగింది. అందరికీ సమాచారం వాళ్ళ రీజన్ వైజ్ కూడా మన గౌరవ అధ్యక్షులు ఆంజనేయ సార్ గారు చెప్పారు. రీజన్ అన్నింటికి యాక్చువల్గా అయితే వెంటనే ఆర్మూర్ కానీ వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ నుంచి తీసుకున్నాం. కనుక మీరందరూ కూడా మన తెలంగాణకి కూడా మరోమారు మహిళా ఉపాధ్యాయుని దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా మన సంఘం తరఫున. భవిష్యత్తులో సభ్యులను చేర్చండి. ఈ సంఘాన్ని 33 జిల్లాలో ఉంది ఏకైక సంఘం. రాష్ట్రం మొత్తంలో 33 జిల్లాలో ఉన్న ఏకైక సంఘం మనది. కనుక మన సభ్యులు కూడా మీ వంతుగా సహకారం అందించండి అని కోరుతూ కార్యక్రమానికి ఉత్సాహించగా మన అధ్యక్షుడి కోరుతూ. రాష్ట్ర ప్రభుత్వం మన భారతదేశంలో పూలే గారి యొక్క సతీమణి వారు మహిళా సాధికారంతోనే ఏదైనా సాధ్యమవుతుంది. మహిళలు చదువుకుంటే ఇల్లు చక్కబెడతారు. మరి వారి పిల్లలకు కూడా మంచి చదువు సంస్కారాన్ని నేర్పించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మహిళలు చదువుకోవాలనే సంకల్పంతో ఆ రోజులలో మహిళలకు చదివేందుకనే ఉండే అప్పుడు అందుకోసమనే మహిళలకు చదువు లేదు. కానీ జ్యోతిబా పూలే గారు వారి యొక్క సతీమణికి చదువు అన్ని విద్యాబుద్ధులు నేర్పించి బాలికలకు మహిళలకు కూడా పాఠశాలను నెలకొల్పడం జరిగింది. నెలకొల్పి వారు ఎన్ని ఒడిదుడులకు ఎన్ని బాధలు పడ్డా కానీ వారు మరి రోజు కూడా పాఠశాలకు వెళ్ళి బాలికల పాఠశాలకు వెళ్ళి మరి ఆ యొక్క పాఠశాలలో చదువు చెప్పి వచ్చేది. వెళ్ళేటప్పుడు కూడా సావిత్రిబాయి పూలే గారు ఇంకో శారీ కూడా లోపల పెట్టుకొని తీసుకెళ్ళేది రోజు. ఎందుకంటే వెళ్ళేటప్పుడు దారిలో చాలామంది అవమానపరిచేవారు, వేడితో కొట్టము రాళ్ళతో కొట్టము ఇట్లా చేసేవారు. అవన్నిటిని కూడా భరించి సావిత్రిబాయి పూలే గారు మరి బాలికలకు విద్యాబుద్ధులు నేర్పించడంలో పట్టు వదలకుండా మరి సంఘ సంస్కర్త రచయిత్రి మరి ఎంతో వారిద్దరు కూడా జ్యోతిబా పూలే గారు మరి సావిత్రిబాయి పూలే గారు ఎన్నో సంఘ సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది, తీసుకురావడం జరిగింది. మనందరి కోసం కూడా అట్టడుగు వర్గాల వారి కోసం కూడా పాటుపడడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాన్ని నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించినందుకు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా మన సంఘం తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన నిజామాబాద్ జిల్లాలోనే ఎప్పుడు కూడా PCT వారు మరి మేము పౌరవులో కూడా సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించే వాళ్ళం. ఆ రోజు మహిళలను సత్కారం కూడా చేసుకునే వాళ్ళం. పౌరవులు కానీ ఇక్కడ PCT అసోసియేషన్ కూడా మహిళలను సత్కరించేది. మరి ఈరోజు ప్రభుత్వం గుర్తించి వారికి ఒక సముచితమైన న్యాయం స్థానం మహిళా ఉపాధ్యాయులకు కూడా గుర్తించి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే గుర్తించినందుకు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా మన ప్రసాద్ మామ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నందుకు సడన్గా నిర్ణయించడం జరిగింది.
ఈ కార్యక్రమం ఇప్పుడే మొదటిసారిగా మనం చేయడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం దీన్ని ఇంకా పెద్దగా టైం తీసుకొని ఇంకా పెద్దగా చేయాలని చెప్పేసి ఆలోచనలో కమిటీ ఉంది. కావున మహిళా సోదరులు మనందరికీ కూడా ఈ దినం నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీపై గురుతర బాధ్యత ఉంది. సమాజంలో ఉన్నతంగా తీర్చిదిద్దే విద్యార్థులను మంచి పౌరులుగా మనం ముందుకు తీసుకువెళ్ళే బాధ్యత ఉంది. కావున మీ బాధ్యతతో మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మన ముందు కాపు పిల్లలను మీరు ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం చాలా గర్వించదగిన విషయం, ఎందుకంటే మహిళల సాధికారత ఏదైతుందో దానికోసం పోరాడిన ఆమెని మన సీఎం గారు ఈరోజు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించారు. ఇక్కడ నేను ఆమె యొక్క ప్రేరణ వల్లే, ఆమెకి పెళ్ళైనప్పుడు చాలా చిన్న 1 సంవత్సరానికి మహిళలకు గృహం నుంచి ఎవరికి నిర్బంధంగా ఉంచేస్తున్నారు, చదువు ఎందుకు అంటున్నారని చెప్పి మొదటి స్కూల్ స్టార్ట్ చేసింది 1848లో. అంతకుముందు 100 సంవత్సరాల ముందే స్టార్ట్ అయిపోయింది. సో అలా అప్పటికి బ్రిటిషర్స్ పరిపాలన ఇది జరుగుతున్నప్పటికి కూడా వాటిని ఎదిరించుకుంటూ మహిళల్ని బయటికి తేవడం చాలా గొప్ప విషయం. ఆమె స్థాపించిన దాదాపు లెక్కకు వచ్చినాయి 57 నుంచి 58 పాఠశాలలు ఆ టైంలో స్థాపించడం జరిగింది. ఇంకా నేను పెద్దగా చెప్పాలంటే చాలా ఎక్కువ అవుతుంది. ఆమె ఎన్నో సంస్కరణలు కూడా తీసుకొచ్చారు, బుక్స్ కూడా రాశారు. ఆ టైంలో ఆమె మన నివాసి అంటే యాక్చువల్గా ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఆమె ఉన్నప్పటికీ ఇప్పటికీ వాళ్ళ బంధువులు బోధన్, కామారెడ్డి, నిజామాబాద్లో చాలామంది ఉన్నారని తెలుసు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను రవి పబ్లిక్ స్కూల్ గత 2 రోజుల నుంచి కొన్ని సబ్జెక్టులకు వెళ్తున్నాను. చాలా గొప్ప విషయం ఏంటి, బీఈడి వాళ్ళకి వెళ్తున్నాను. అందులో 24 మంది అమ్మాయిలు, అంటే 5-6 పెళ్ళి కూడా అయింది, ఒక్కరే అబ్బాయి గంగాధర్. అంటే ఇక్కడ చూడండి మెజార్టీ ఆమె యొక్క ఈ గొప్పతనం, ఆమె తీసుకొచ్చిన సంస్కరణ వల్ల బీఈడి చదువుతున్న వాళ్ళలో ఒక్కతనే అబ్బాయి ఉన్నాడు. 24 మందిలో అంటే చాలామంది ఉన్నారు కానీ స్కూల్కి వచ్చేవాళ్ళు, ఎప్పుడు కూడా కాలేజీకి వచ్చేవాళ్ళు మొత్తం అమ్మాయిలు. టీచర్స్ కూడా కలుసుకుంటే 5 వాళ్ళు మేల్ టీచర్స్ ఉన్నారు, 30 మంది ఫీమేల్ టీచర్స్ ఉన్నారు. అంటే ఉపాధ్యాయుల సంఖ్య, ఓపిక. అందుకే ఈ నదులు పారే వాటి పేర్లన్నీ మహిళల పేర్లు ఉంటాయి, ఎప్పుడు కష్టపడుతూ తిరుగుతూ ఉంటారు. కదలకుండా ఉండే వాళ్ళ పేర్లన్నీ పర్వతాలకు ఉంటాయి. అందుకని మహిళలు ముందుకు రావాలని ఆమె చేసినటువంటి గొప్ప పని ఈరోజు ప్రభుత్వం గుర్తించడం మీ అందరికీ మనందరికీ కూడా గర్వకారణం. కాబట్టి ఒకసారి మహిళలుగా మీరిక్కడికి ఈరోజు ఎవరైతే ఎంపిక చేయబడి అవార్డ్స్ తీసుకోవడానికి వచ్చారో ఆమె యొక్క ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికను అలంకరించిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. సావిత్రిబాయి పూలే ఆ రోజు ఆ కాలంలో ఇంట్లో నుంచి ఆడవాళ్ళు బయటకు రావాలంటేనే చాలా భయపడేవాళ్ళు. అట్లాంటిది చిన్న వయసులో పెళ్లి చేసుకొని వాళ్ళ భర్త సపోర్ట్ తోటి ఇంట్లో నుంచి బయటకు వచ్చి, అది మహారాష్ట్రలో. అక్కడ నేను అనుకుంటాను అసలు ఇప్పటికి కూడా ఇంకా లేడీస్ వెనుకబడే ఉంటారేమో. అంటే కొన్ని టీవీస్లలో కానీ సీరియల్స్లలో చూస్తూ ఉంటే మహిళల్ని, మహారాష్ట్ర వాళ్ళని చూస్తూ ఉంటే ఇంకా వెనుకబడి ఉన్నారా అనిపిస్తుంది. అట్లాంటి రాష్ట్రంలో నుంచి ముందుకు వచ్చి ఈరోజు దేశమంతా గర్వించే విధంగా ఒక లేడీ టీచర్ అంటేనే సావిత్రిబాయి పూలే అనే పేరు తెచ్చుకుంది అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆడవాళ్ళు కేవలం వంటకే అంకితం, వంట రూమ్ నుంచి బయటకు రావద్దు, అది తప్ప వేరే ప్రపంచం తెలియదు అన్న సమాజం నుంచి ఈరోజు ఏదైనా చేయగలుగుతాం ఆడవాళ్ళు అనే స్టేజ్కి తీసుకొచ్చిందంటే నిజంగా తనని చాలా మెచ్చుకోవాలి. ఆ రోజు ఆ సమాజంలో ఎన్నో అవధూవకాలు ఎదుర్కొని ఉండొచ్చు, ఎంతోమంది ఎన్నో మాటలు అని ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చాలామంది మీ ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నాం, మనం జాబ్ చేస్తూనే బయట ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. అప్పటి కాలంలో ఎవ్వరూ ఆడవాళ్ళు వెళ్ళకుండా తనొక్కతే బయటకు వచ్చి ఇంకా ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉంటుంది. సో అట్లాంటివి తట్టుకొని ఈరోజు మనకు ఆదర్శంగా నిలబడింది. తనను ఈరోజు గుర్తు చేసుకొని మనం అందరికీ కూడా సన్మానం చేయాలని గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయడము, ఇది ఇంకా చాలా గుర్తింపుగా ఉంది. టీచర్స్ డే అనగానే అందరు టీచర్స్ కామన్ అయిపోయినాం. ఈరోజు మనకు ఒక ప్రత్యేకత అన్న నుంచి మన పాఠశాలలో కానీ లేకపోతే స్కూల్లో వాతావరణం, ఇది మా రోజు అనేది ఒక గుర్తింపు అనేది వచ్చింది. అది చాలా సంతోషం అనిపించింది.
ఈ విధంగా గవర్నమెంట్కి కూడా ఒక ధన్యవాదాలు చెప్పాల్సిందే, ఎందుకంటే మనకంటూ ఒక గుర్తింపు రోజు వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా సోదరిమణులకు మరియు అన్నయ్యలకు అక్కయ్యలకు అందరికీ కూడా పాదాభివందనములు. ఈరోజు మహిళలు బయటకు వచ్చిండ్రు అని అంటే ఆ కాలంలో సావిత్రి పూలే గారు వాళ్ళ భార్యకి ఇచ్చిన సపోర్టు అన్నట్టు 2 చీరలు పెట్టుకొని ఆమె డ్యూటీకి వెళ్ళేది అని అంటే ఎన్నో అవమానాలు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని తను ఒక స్థాయిలో నిలబడి ఈరోజు మన ఆడవాళ్ళకు కూడా గర్వించదగ్గ విషయమే. నాది కూడా చిన్నప్పుడే పెళ్ళయింది. మా మామయ్య అత్తమ్మ మా సారు అమ్మ నాన్న వాళ్ళ ప్రోత్సాహంతోనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. వాళ్ళందరికీ కూడా నా పాదాభివందనాలు. సభాముఖంగా ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. మరి యాదృచ్ఛికంగా ఇది జనవరిలోనే, ఆమె పుట్టింది కూడా జనవరి 3 జయంతి కూడా. మరి ఫస్ట్ పాఠశాలను అక్కడ ప్రారంభించింది మేడం సావిత్రిబాయి పూలే గారు. మరి ఇలాంటి కార్యక్రమానికి కూడా ఒక మహిళా అధికారి ఎవరైనా ఉంటే, డిస్ట్రిక్ట్ అధికారి ఉంటే పిలిస్తే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో మరి ముఖ్య అతిథిగా మహిళా కార్యక్రమం కాబట్టి మరి మన జిల్లాలో రిటైర్డ్ మహిళా అధికారి ఉంది కాబట్టి డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏ బీనా రాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభకి నమస్కారం. అలాగే అధ్యక్షులు టి రాజశేఖర్ గారు, గౌరవ అధ్యక్షులు ఆంజనేయ గారు, అడ్వైజర్ ఆకుల ప్రసాద్ గారు, పెద్దోళ్ళ గంగారెడ్డి గారు, అట్లానే నా ముందు కూర్చున్నటువంటి అనేక హోదాలు నిర్వహిస్తున్న తర్వాత రిటైర్ ఎంప్లాయీస్ కూడా ఉండవచ్చు. అందరికీ నా నమస్కారం. నా పరిచయం, నా పేరు బీనా రాణి, నిజామాబాద్ డిస్టిక్టే. ఇక్కడే విమెన్స్ కాలేజ్ తర్వాత డిగ్రీ కాలేజ్ గిరిరాజ్ కాలేజ్లో చదువుకున్నాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ మా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో తీసుకోవడం జరిగింది. కెమిస్ట్రీ సబ్జెక్ట్ నాది. ఆ తర్వాత నేను కూడా అనేక హోదాల్లో అంటే లెక్చరర్గా, ప్రిన్సిపల్గా, డిఐఓగా చేసి రిటైర్ అవ్వడం జరిగింది. చాలా కమిట్మెంట్తో నిష్ఠతో చేయడం వల్ల సర్వీస్లో ఉన్నప్పుడు చాలా అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ ఇంతవరకు చాలా అవార్డ్స్ టీచర్స్ డే రోజు తీసుకున్నాను. కానీ ఇవాళ మాత్రం ఎందుకంటే స్పెషల్గా టీచర్స్కి, లేడీ టీచర్స్కి, విమెన్స్కి మనకి ఒక టీచర్స్ డే అంటూ గవర్నమెంట్ ప్రకటించడం చాలా హర్షణీయము. మనకంటూ ఒక రోజు, మనకంటూ మనకు అంటే సావిత్రిబాయి పులే గారి యొక్క ఆశయం ఇన్ని రోజులకు నెరవేరిందా అని అనిపిస్తుంది. సో ఈ రోజున నన్ను మాట్లాడడానికి పిలవడము, ఒక 4 మాటలు నేను కూడా చెప్పాలని అనుకుంటున్నాను. శ్రీమతి పులే గారు, సావిత్రిబాయి పులే గారు 1803 సంవత్సరం జనవరి 3న జన్మించారు. తర్వాత చాలా చిన్న వయసులో 17 సంవత్సరాల వయసులోనే ఆమె మొదటి స్కూల్ స్థాపించడం జరిగింది. బాలికా పాఠశాలని స్థాపించడం జరిగింది. చాలా కష్టాలు పడ్డారు. మొత్తానికి వాళ్ళు అనుకున్నది సాధించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను చెప్పిన మాటలు ఏంటంటే, if you want to make a woman happy, give her freedom and education. A strong educated women can build a civilized society. అంటే బాగా చదువుకున్న వాళ్ళు కనుక ఉన్నట్టయితే మన సొసైటీ కూడా బాగుపడుతుంది. సొసైటీని మనం ముందుకు తీసుకెళ్దాము అనేది ఆమె ఉద్దేశము. ఆ ఉద్దేశంతో ఆమె స్కూల్ని స్థాపించారు. చాలా కష్టాలు పడ్డారు. మొత్తానికి ఆ సాధికారత అప్పటి నుంచి ఇప్పటికీ ఇవాళ ఇంకొక మెట్టు మనం పైకి వచ్చామనే చెప్పుకోవచ్చు. తర్వాత మన ఈ అంటే స్త్రీ శక్తి గురించి చెప్పుకున్నట్టయితే మనం ఒక 3 దశలు చెప్పుకోవచ్చు. ఒకటి మన పురాణాలు, తర్వాత చరిత్ర, తర్వాత ఇప్పుడు నేటి సాంఘిక పరిస్థితులు. పురాణాలు కనుక తీసుకున్నట్టయితే మనము దాంట్లో
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని అంటాం. అంటే ఇందులో కూడా మనం ముందు చెప్పుకునేది మాతృదేవో భవ అని. అంటే మన పురాణాలు స్త్రీకి ఎంత ప్రాధాన్యతనిచ్చారో మనం ఈ నానుడి బట్టి తెలుసుకోవచ్చు. అంటే మళ్ళీ అలానే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత, అంటే ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. కాబట్టి స్త్రీ ప్రాధాన్యత గురించి మన పురాణాల్లోనే మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆది శంకరాచార్యులు కూడా తన సౌందర్యలహరి కనుక తీసుకున్నట్లయితే ఆయన కూడా శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్థామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. ఇది శ్లోకము. కానీ ఈ శ్లోకం యొక్క మీనింగ్ ఏంటంటే ఎంత పెద్ద 3 లోకాల్ని పాలించే పరమశివుడు కూడా పక్కన పార్వతీ అమ్మవారు, అంటే స్త్రీ శక్తి లేకపోయినట్టయితే ఆయనకి ఎట్లాంటి కదలికలు లేవు అని. అంటే స్త్రీ శక్తికి అంత ప్రాధాన్యత ఉంది అని మనకి పురాణాల్లోనే వర్ణించడం జరిగింది. తర్వాత అదేవిధంగా మనకి ఇక చరిత్ర కనుక మనం చూసినట్టయితే చరిత్రలో మనకి ప్రసిద్ధిగాంచిన వీర నారీమణులు స్వతంత్ర కోసం యుద్ధంలో పాల్గొన్న ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, తర్వాత రాణి రుద్రమ, తన సంస్కారంతో తన కొడుకుని గొప్ప రాజుగా తీర్చిదిద్దిన ఛత్రపతి శివాజీ తల్లిగారు కానీ, ఈ స్త్రీ ఒక తల్లిగా చెల్లిగా ఒక శక్తి స్వరూపిణిగా మనం చూడడం జరిగింది. అదేవిధంగా రాజకీయాల్లో కనుక చూసినట్టయితే ఇందిరాగాంధీ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి ఇదే విధంగా అన్ని రంగాల్లో కూడా స్త్రీ శక్తి చాలా గొప్పది అని నిరూపించడం జరిగింది. మరి నేటి తరంలో కనుక చూసినట్టయితే స్త్రీ ఒక్క రంగంలో కాదు, అన్ని రంగంలో కూడా మనకి అన్ని రంగాల్లో కూడా ముందున్నారు. ముదితలు నేర్పగలేని విద్యగలదే అనే చందంగా అన్ని రంగాల్లో కూడా ముదితలు. చిన్న ఉదాహరణగా ఒక చిన్న స్టోరీ చెప్పాలి. అంటే తల్లిదండ్రులకి మహాత్ములు తయారవుతారు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. సీతారెడ్డి గారు చిన్నగా ఆమె అంటే వాళ్ళ ఇళ్ళలో పొలం నుంచి వచ్చిన ధాన్యమంతా అక్కడ చేస్తుంటే చిన్నప్పటి నుంచే మనసులో ఒక బీజం ఏర్పడిపోయింది. మనము సంఘానికి ఏదన్నా చేయాలి, ఇతరులకు ఏదన్నా చేయాలని ఆమె అదే వ్యక్తి ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా మనం ఇవాళ కొంచెమో గొప్ప వాళ్ళ గురించి మన పిల్లలకి మనం ఇచ్చే సంస్కృతి వారసత్వమే మంచి ఆలోచనలు వారికి ఒక మంచి భవిష్యత్తుని ఇస్తాయని. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి చదువుకునేటప్పుడే ఆమెకి స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టము. దాంతో తను చదువుకొని స్పోర్ట్స్లో వాలీబాల్ తర్వాత బేస్బాల్ అట్లాంటివన్నీ ప్రాక్టీస్ చేసి జాతీయ క్రీడల్లో కూడా ఆమె రాణించడం జరిగింది. తర్వాత ఒకసారి ఆమె ఉద్యోగ ప్రయత్నం చేద్దామని చెప్పేసి ట్రైన్లో వెళ్తుంటే అనుకోకుండా తన గోల్డ్ చైన్ని ఎవరో దుండగలు లాగడం వల్ల ఆమె ఏం చేసిందంటే వాళ్ళతోని పెనుగులాడింది. దాంతో వాళ్ళు ఏం చేసింది, ఆమెని ట్రైన్లోంచి బయటకి తోసేయడం జరిగింది. తోసేయడం వల్ల ఆమె ట్రాక్ నుంచి కింద పడిపోయింది. ఆమె కాలు పైనుంచి ట్రైన్ వెళ్ళిపోయింది. సో ఆమెని యాంప్యుటేట్ చేయడం జరిగింది. ఒక కుడి కాలు తీసేశారు. అయినా సరే ఆమె నిరుత్సాహపడకుండా తను నేను ఏదన్నా
కంప్లీట్ అయిపోయింది. పీజీ చేయడం, నెట్ చేయడం, పెట్టడం, పిహెచ్డీ చేయడం పిల్లలతో ఇదంతా కూడా సాధించానంటే ఈరోజు ఈ అవార్డు నాకు 4వది సావిత్రి పూలేది. మొన్న స్టేట్ పురస్కారాల్లో నేను తీసుకున్నాను. అంతకుముందు BCTU సావిత్రి పూలే 2 అవార్డ్స్ తీసుకున్నాను. ఇది 4th అవార్డు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు తీసుకున్నప్పుడల్లా అనుకునేదాన్ని సావిత్రి పూలే రోజు అంటే ఒకటి రావాలి, అఫీషియల్గా అనౌన్స్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నేను చాలా నా కోరిక ఉండేది. ఆ కోరిక ఈరోజు నెరవేరింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. తన అవార్డ్స్ అన్నీ నాకు కలిసి వస్తున్నాయి. అట్లా అంటే చాలా తక్కువ ఇయర్స్లోనే ఇన్ని అవార్డ్స్ తీసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎంతైతే కష్టపడ్డానో అంత సక్సెస్ అనిపిస్తుంది నాకు. మన మున్నూరు కాపు సంఘ ఏర్పడినందుకు ఫస్ట్ లెక్చరర్స్ మున్నూరు కాపు సంఘంలో నేను స్టేట్ లేడీ సెక్రటరీగా చేశాను. ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఆఫ్టర్ అంటే బిఫోర్ 5 years ఫస్ట్ అప్పుడే చిన్నగా ఏర్పడింది. తర్వాత ఇక్కడ అంత పరిచయం లేదు నాకు. అయినా తోట రాజశేఖర్ సార్ నాకు తెలుసు, అక్కడ స్టేట్లో కలిశాను. అంటే నేను టీచింగ్ కాలేజ్లో 11 years చేశాను అసిస్టెంట్ ప్రొఫెసర్గా. అప్పుడు నేను 5 హాస్టల్స్ ST, SC, BC హాస్టల్కి వెళ్ళి నేను మోటివేషనల్ క్లాసెస్ కూడా చెప్పాను అమ్మాయిలకి సంబంధించి. ఇంకా నాకు వీలైనంతగా నేను NSS ప్రోగ్రామ్ ఆఫీసర్గా చేశాను, స్టూడెంట్గా చేశాను, సోషల్ సర్వీసెస్ నా కెపాసిటీ వరకు నేను చేస్తూనే ఉన్నాను. మన సంఘానికి ఏమైనా కాంట్రిబ్యూషన్ కూడా ఫ్యూచర్లో ఇవ్వాలనుకుంటున్నాను సార్. మరి నాకు సన్మానం పొందిన మా మహిళా టీచర్స్ అందరికీ నా నమస్కారాలు. నేను ప్రజెంట్ బోధన్ మండల్ సంఘం విలేజ్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్టు స్కూల్ అసిస్టెంట్లో పనిచేస్తున్నాను. నా క్వాలిఫికేషన్ వచ్చేసి MSc BA. నేను కూడా నా పరిధిలో ఉన్నంత వరకు పిల్లలకి జస్టిఫై చేయాలి అనుకుంటున్నాను. అలాగే అమ్మాయిలకి చాలా ప్రోత్సహించాలి అని అందరూ మా అలాగే చదువుకొని మంచి పొజిషన్కి రావాలని కృషి చేస్తాను. థ్యాంక్ యూ. తర్వాత మన మున్నూరు కాపు సంఘం అంటే అందరూ పరిచయం అయ్యారు. అదొకటి నాకు సంతోషం అనిపిస్తుంది. క్యాస్ట్ వాళ్ళందరూ కూడా సంఘానికి కృతజ్ఞతలు. నేను రాజ్యలక్ష్మి. నేను ZPHS దుబాకలో సోషల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. అక్కడ ఉన్న వాతావరణంలో చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అయితే పిల్లలని మన ధర్మం వైపు మనం చక్కని చదువుతో పాటు సంస్కారవంతమైన జీవితాన్ని ఇవ్వడానికి మేము చాలా కృషి చేస్తున్నాము. అయితే ఆడపిల్లల యొక్క రక్షణ, చదువు, వాళ్ళ యొక్క ఉన్నత స్థితి ఎలా రావాలన్న ప్రతి విషయంలో కూడా వాళ్ళకి చాలా శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. నిరంతరం వాళ్ళని మోటివేట్ చేయడం వల్ల చాలామంది ఇంప్రూవ్ అయ్యారు. ఇంకా ప్రయత్నం చేసి పిల్లలని హయ్యర్ ఎడ్యుకేషన్ కంపల్సరీ తీసుకునేలాగా, తర్వాత మాలాగా జాబ్ సాధించాలని వాళ్ళని నిరంతరం మేము ఎంకరేజ్ చేస్తున్నాము. ఈ సన్మానం వల్ల మీకు చాలా ఆనందంగా ఉంది. ఈ సన్మానం మా బాధ్యతని మరింతగా పెంచింది. అందరికీ ఇక్కడ చాలామంది బయట డిపార్ట్మెంట్లో పరిచయం అయింది. ఫేసులు చూసుకుంటాం మంచిగానే, మన క్యాస్ట్ తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాం. క్యాస్ట్ అడగడానికి కూడా వెనక ముందు అవుతున్నాం ఇయర్ రేపు.